ఇండియన్ మూవీస్, వెబ్ సిరీస్లకు రివ్యూలు, రేటింగులు ఇచ్చే వెబ్సైట్స్ ఎన్నో ఉన్నప్పటికీ చాలా మంది విశ్వసించేది ఐఎండిబి వెబ్సైట్నే. తాజాగా ఐఎండిబి 2022 సంవత్సరానికి సంబంధించిన వార్షిక సెలబ్రిటీల జాబితాని రిలీజ్ చేసింది. ఈ జాబితా విమర్శల పాలై ఐఎండిబి విశ్వసనీయతను దెబ్బతీసింది. ప్రేక్షకులిచ్చిన రేటింగ్ ఆధారంగా ఈ ఏడాది సినీ సెలబ్రిటీలకు ర్యాంకింగ్లు నిర్ణయించామని ఐఎండిబి చేసిన ప్రకటన నవ్వుల పాలైంది. ఇంతకీ ఐఎండిబి చేసిన కామెడీ ఏంటంటే, అత్యధిక ప్రజాదరణ కలిగిన 2022 సంవత్సరపు సినీ సెలబ్రిటీలంటూ టాప్ 10 లిస్టుని రిలీజ్ చేసింది. ఈ లిస్టులో బాలీవుడ్ హీరోలలో హృతిక్ రోషన్ కి మాత్రమే ర్యాంకు దక్కింది. హీరోయిన్స్ లో ఆలియా భట్, కియారా అద్వానీ, ఐశ్వర్య రాయ్లకు ఛాన్స్ దక్కింది. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఆల్ ఇండియా వైడ్ గా రామ్ చరణ్ కి 4వ ర్యాంక్, ఎన్టీఆర్ కి 8వ ర్యాంక్, అల్లు అర్జున్ కి 9వ ర్యాంకు వచ్చాయి. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి ఏకంగా నంబర్ 1 ర్యాంక్ ఇచ్చేశారు ఐఎండిబి వారు. ఈ నంబర్ 1 ర్యాంకును చూసి ఐఎండిబిని నెట్టింట తెగ ఆడేసుకుంటున్నారు నెటిజన్స్. సోషల్ మీడియా వేదికగా ఐఎండిబిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. బన్నీ నంబర్ 9, ధనుష్ నంబర్ 1 ఏంటండి బాబు, కామెడీ కాకపోతేనో ఐఎండిబి చిప్ కి చిల్లు పడిందేమో అని రకరకాల కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.